హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ నుంచి ఫస్ట్ యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో ఇది రివైజ్డ్ బిఎడ్ నుంచి తీసుకున్న సబ్జెక్ట్ అండి. సో ఇలాంటి రివైజ్డ్ బిఎడ్ సిలబస్ ఇంకా కూడా మేము తీసుకొస్తాము. ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్కి. ఇది ఫస్ట్ యూనిట్ కాబట్టి ఈ ఫస్ట్ యూనిట్ యొక్క ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ అనేవి ప్లేలిస్ట్ రూపంలో ఈ వీడియో ఎండింగ్లో స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫస్ట్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్లో ప్రతి ఫస్ట్ యూనిట్ ప్లేలిస్ట్లో మీకు సిలబస్ ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా ఉంటుంది. సో వీడియో ఎండింగ్లో చూసేయండి. అండ్ కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ గురించి టాపిక్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఆర్ట్ ఫామ్ కాబట్టి ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఆర్ శాస్త్రీయ నృత్య is an umbrella term for various performance arts rooted in religious Hindu musical theatre styles whose theory and practice can be traced to the Sanskrit text Natya Shastra. So, ఈ శాస్త్రీయ నృత్య లేదా ఇంగ్లీష్లో ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఏదైతే ఉందో అది చాలా రిలీజియస్ హిందూ మ్యూజికల్ థియేటర్ స్టైల్స్ కి మూలం అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి సాంస్క్రిట్ టెక్స్ట్ లో నాట్య శాస్త్రాలో ఉన్నాయి ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ అనేటివి. ద నెంబర్ ఆఫ్ రికగ్నైజ్డ్ క్లాసికల్ డాన్సెస్ రేంజ్ ఫ్రమ్ 8 to more డిపెండింగ్ ఆన్ ద సోర్స్ అండ్ స్కాలర్. సో సరే, ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ అనేటివి మనకి 8 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నాయి, సోర్స్ అండ్ స్కాలర్ మీద డిపెండ్ అయ్యి. ఓకే, The Sangeet Natak Academy recognizes 8: Bharatanatyam, Kathak, Kuchipudi, Odissi, Kathakali, Satriya, Manipuri and Mohiniyattam. So మనకి నాటక్ అకాడమీ వాళ్ళు, సంగీత్ నాటక్ అకాడమీ వాళ్ళు 8 డాన్సెస్ ని రికగ్నైజ్ చేశారు. సో దాంట్లో మనకి భరతనాట్యం ఉంది, కథక్ ఉంది, కూచిపూడి ఉంది, ఒడిస్సీ, కథకలి, సాత్రియ, మణిపురియును, మోహినియట్టం. స్కాలర్స్ సచ్ యాజ్ డ్రిడ్ విలియమ్స్ యాడ్ చౌ, యక్షగాన అండ్ భగవత మేళా టు ద లిస్ట్. సో ఈ డ్రిడ్ విలియమ్స్ స్కాలర్ ఎవరైతే ఉన్నారో వారు ఈ 8 డాన్సెస్ కి చావుని, యక్షగానాని, అలాగే భగవత మేళని యాడ్ చేశారనమాట. ద డాన్సెస్ హ్యావ్ బీన్ రీజనల్. ఆల్ ఆఫ్ దెమ్ ఇంక్లూడ్ మ్యూజిక్ అండ్ రిసైటేషన్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఆర్ సాంస్క్రిట్ అండ్ దే రిప్రజెంట్ ఏ యూనిటీ ఆఫ్ కోర్ ఐడియాస్ ఇన్ ఎ డైవర్సిటీ ఆఫ్ స్టైల్స్, కాస్ట్యూమ్స్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఈ డాన్సెస్ లో మనకి రీజనల్ డాన్సెస్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి, అలాగే మ్యూజిక్ అనేది ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్ రిసైటేషన్ అనేది ఉంటుంది, సాంస్క్రిట్ లో కూడా చేస్తారు, అండ్ అలాగే కాస్ట్యూమ్స్ ఉంటాయి, డిఫరెంట్ స్టైల్స్ అనేటివి ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ అనేటివి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం వేరియస్ డాన్స్ ఫార్మ్స్ గురించి చూద్దాము. ద నాట్య శాస్త్ర మెన్షన్స్ 4 ప్రవృత్తిస్ ఆఫ్ ఏన్షియంట్ డాన్స్ డ్రామా ఇన్ వోగ్ వెన్ ఇట్ వాస్ కంపోజ్డ్. సో 4 ట్రెడిషన్స్ లేదా జానర్స్ ఉన్నాయి అనేది నాట్య శాస్త్రాల్లో మెన్షన్ అయి ఉంది. ఏంటి అని అంటే అవంతి, అది ఉజ్జయిన్లో అంటే సెంట్రల్ ఇండియాలో, తర్వాత దాక్షిణాత్యం అంటే సౌత్ సైడ్, తర్వాత పాంచాలి అంటే నార్త్ అండ్ వెస్ట్ సైడ్, తర్వాత ఓడ్ర మగధి అది ఒడిస్సీ, బీహార్, బెంగాల్ ఈస్ట్ సైడ్ అనమాట. సో ఈ 4 ఫార్మ్స్ ఆఫ్ డాన్సెస్ అనేటివి ఉన్నాయి. సో ఇంకా చూసుకున్నట్టయితే భరతనాట్యం, కూచిపూడి అండ్ మోహినియట్టం ఫౌండ్ ఇన్ సౌత్ ఇండియా ఎవాల్వ్డ్ ఫ్రమ్ ప్రవృత్తి ఫార్మ్ కాల్డ్ దక్షిణాట్యం. సో సౌత్ ఇండియాలో మనకి దక్షిణాట్య అనేది ఉంది కాబట్టి దాంట్లో భరతనాట్యం, కూచిపూడి మరియు మోహినియట్టం అనేది ఉంది. తర్వాత ఆంధ్ర మగధి రిప్రజెంట్స్ ద రీజనల్ డాన్స్ ఆఫ్ ఆంధ్ర మగధ కంప్రైజింగ్ ద టెరిటరీస్ ఆఫ్ అంగా, భంగా, ద నార్థన్ పార్ట్ ఆఫ్ కళింగ అండ్ వత్స. సో ఈ ఆంధ్ర మగధలో ఈస్టర్న్ పార్ట్స్ కాబట్టి దాంట్లో అంగా, భంగా ఉంటున్నాయి, అండ్ తర్వాత కళింగను, వత్స కూడా ఇన్వాల్వ్ అయ్యాయి టెరిటరీస్ లో. కాకపోతే ఈ కళింగను, వత్సలో నార్థన్ పార్ట్ మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దిస్ లెడ్ టు ద ఎవల్యూషన్ ఆఫ్ ఒడిస్సీ ఇన్ ఒడిస్సా, సాత్రియ ఇన్ అస్సాం అండ్ గౌడియా నృత్య ఇన్ బెంగాల్. సో మనకి ఈ అంగ, భంగ, కళింగ, వత్స తర్వాత ఈ ఒడిస్సీ, ఒడిస్సా, సాత్రియ అండ్ అలాగే గౌడియా నృత్యాలు అనేటివి ఫేమస్ అయ్యాయి. సోర్సెస్ డిఫర్ ఇన్ దేర్ లిస్ట్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్. సో సోర్సెస్ మీరు చూసుకున్నట్టయితే ఈ ఎన్ని క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ ఉన్నాయి అన్న దాని మీద డిఫరెన్సెస్ అనేటివి ఉన్నాయి. ఇంతకుముందు చూసారు కదా, 8 డాన్స్ ఫార్మ్స్ ఏమో నాటక్ అకాడమీ, సంగీత్ నాటక్ అకాడమీ వాళ్ళు రికగ్నైజ్ చేశారు. అలాగే
ఈ డ్రిడ్ విలియమ్స్ గారేమో ఇంకో 3 యాడ్ చేశారు వాటికి. ఇంకా చూసుకున్నట్టయితే ఎన్సైక్లోపీడియా బ్రిటానికా మెన్షన్స్ 6 డాన్సెస్. సో ఎన్సైక్లోపీడియా బ్రిటానికా వాళ్ళు 6 డాన్సెస్ మెన్షన్ చేశారు. ద ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇంక్లూడ్స్ 11 డాన్సెస్. సో అలాగే ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ చూసుకున్నట్టయితే వాళ్ళు 11 డాన్సెస్ ఉన్నాయని చెప్పారు. సో డిఫరెన్సెస్ అనేటివి ఉన్నాయన్నమాట సోర్సెస్ లో. ద డీటెయిల్స్ ఆఫ్ డాన్స్ ఫార్మ్స్ ఆర్ యాజ్ ఫాలోస్. సో కొన్ని డాన్స్ ఫార్మ్స్ గురించి మనం ఇక్కడ నేర్చుకుందాము. అందులో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే కూచిపూడి. సిద్ధేంద్ర యోగి ఆఫ్ మువ్వా విలేజ్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ ఫార్మ్. సో కూచిపూడిని క్రియేట్ చేసిన వారు సిద్ధేంద్ర యోగి. ఈయన మువ్వా విలేజ్ లో ఉండేవాళ్ళు, కృష్ణా డిస్ట్రిక్ట్ లో, ఆంధ్రప్రదేశ్. టు అట్రాక్ట్ ద ఎలైట్ సిద్ధేంద్ర యోగి ఇన్ అరౌండ్ 15th century క్రియేటెడ్ కూచిపూడి ఫార్మ్ ఆఫ్ భరతనాట్యం. సో భరతనాట్యం నుంచి కూచిపూడి ఫార్మ్ అనేది 15th centuryలో సిద్ధేంద్ర యోగి గారు క్రియేట్ చేశారు. కూచిపూడి స్టైల్ ఈజ్ ఏ వాటర్ మార్క్ ఇన్ ఇండియన్ క్లాసికల్ కొరియోగ్రఫీ. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడున్న ఈ డాన్సెస్ లో కూచిపూడి అంటే ఎవరికైనా తెలుస్తుంది, అవునా? ద నియర్ బ్యాలెట్ టైప్ డాన్స్ డ్రామా. సో కొంచెం బ్యాలెట్ టైప్ డాన్స్ డ్రామా ఉంటుంది అనమాట ఇక్కడ. భామకలాపం వాస్ హిస్ కంపోజిషన్. సో భామకలాపం ఇది సిద్ధేంద్ర యోగి గారి కంపోజిషన్ అనమాట. ఇన్ ఎసెన్స్ కూచిపూడి డాన్స్ కన్సిస్ట్ ఆఫ్ నృత్య అండ్ నాట్య. సో కూచిపూడి డాన్స్ లో మనకి నృత్య ఉంటుంది, అలాగే నాట్యం ఉంటుంది. ఓకే. ఇన్ కూచిపూడి డాన్స్ పర్ఫార్మెన్స్ ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ బ్యాలే ఈస్ ఇంట్రడ్యూస్డ్ టు ద ఆడియన్స్ త్రూ ద వర్డ్స్ ఆఫ్ ఎ సాంగ్ ఇంటర్ప్రిటెడ్ విత్ సెవరల్ జతిస్. సో ఈ కూచిపూడి డాన్స్ లో ప్రతి ఒక్క క్యారెక్టర్ ని ముందుగానే ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు అనమాట, చెప్పేవాళ్ళు ఏంటి అనేసి. ఎలా? సాంగ్ల ద్వారా. ఓకే, సెవరల్ జతిస్ ఉంటాయి సాంగ్స్ లో మనకి. It is said that the Kuchipudi dance form is a comprehensive one as conceived by great sage Bharata, the exponent of Indian classical dance. So ఏమంటారు అంటే ఈ గ్రేట్ సేజ్ ఎవరైతే ఉన్నారో భరత గారు, వారు ఈ డాన్స్ ని కన్సీవ్ చేశారు అనేసి అంటారనమాట. ఓకే. లయ, తాండవ అండ్ అభినయ ఆర్ లిబరల్లీ ఎంప్లాయిడ్ బై ద ఆర్టిస్ట్ ఇన్ రెండరింగ్ శ్లోక. సో శ్లోకాలు చెప్పడంలో, లేకపోతే ఈ డాన్స్ ఫామ్ చేసేటప్పుడు సాంగ్స్ లో లయబద్ధకంగా ఉండాలి, తాండవ ఉంటుంది, అండ్ అభినయాలు కూడా ఉండాలి డాన్స్ లో, ఇవన్నీ ఉంటాయి అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వైల్ రెండరింగ్ బ్యాలెట్ కూచిపూడి ఫామ్ ప్రెసెస్ ఇంటూ సర్వీస్ ఆల్ ద మూవింగ్ లిమ్స్. సో కూచిపూడి చేసేటప్పుడు అన్ని కూడా కదలికలు ఉండాలన్నమాట బాడీలో. ఓకే. సంయుత అండ్ అసంయుత హసతాస్, కతి, నేత్ర, బ్రూ అండ్ నెట్ మూమెంట్స్ అండ్ కరణాచారి, అంగహార అండ్ మండలాస్. సో ప్రతిది ఉంది అనమాట. ఏంటి మనకి? నేత్రాలతోటి, హస్తాలతోటి, నెక్ తోటి, హెడ్ తోటి, ప్రతి ఒక్కటి కూడా మూవ్మెంట్ అనేది ఉండేది. వైడ్ రేంజ్ ఆఫ్ అభినయ, చరాయ, అంగిక, సాత్విక అండ్ వచిక ఆఫ్ క్లాసికల్ భరతనాట్యం ఆర్ కవర్డ్. సో క్లాసికల్ భరతనాట్యంలో ఉండే ఈ 3 కూడా కవర్ అయ్యాయి కూచిపూడిలో, అభినయాల్లో. ఓకే. కూచిపూడి ఫార్మ్ ఈస్ క్లాసికల్ బై నేచర్ అండ్ ద రెండరింగ్ అపీల్స్ టు మాసెస్. సో కూచిపూడి అనేది క్లాసికల్ ఉంటుంది అండ్ అది చేసేటప్పుడు కూడా ఆడియన్స్ ని అపీల్ చేసేలాగా ఉంటుంది. గీతా గోవింద ఆఫ్ జయదేవ, పాదమ్స్ ఆఫ్ క్షత్రియ, తరంగమ్స్ ఆఫ్ నారాయణ త్రిత్థ ఫార్మ్డ్ ద రిపర్టోయర్ ఆఫ్ కూచిపూడి డాన్స్. సో ఈ కూచిపూడి డాన్స్ లో గీతా గోవిందం, పాదమ్స్, తరంగమ్స్ ఇవన్నీ కూడా ఉండేటివి అనమాట. భామకలాపం, గొల్ల కలాపం, హరిచంద్ర ప్రహ్లాద అండ్ ఉష పరిణయం ఆర్ పాపులర్ టుడే ఇన్ దిస్ సిస్టమ్ ఆఫ్ డాన్స్. సో ఈ డాన్స్ ఫార్మ్స్ లో స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, హిందూ రిలీజియన్ యొక్క కథలన్నిటి చెప్తూ ఉంటారు. సో దాంట్లో గొల్ల కలాపం, భామ కలాపం, హరిశ్చంద్ర ప్రహ్లాద, ఉషా పరిణయం ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా పాపులర్ అన్నమాట. కూచిపూడి లే స్ట్రెస్ ఆన్ జడ అమాంగ్ అదర్ కాస్ట్యూమ్స్ అండ్ ఆర్నమెంట్స్. సో కూచిపూడిలో మీరు చూసుకున్నట్టయితే జడ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, మీరు గమనించండి. ఆర్నమెంట్స్ అనేటివి కూడా పెడతారు. ఓకే. జడ ఆర్ ప్లేటెడ్ హెయిర్ ఈస్ డెలికేట్లీ అండ్ టేస్ట్ఫుల్లీ రెండర్డ్ విత్ 27 డిఫరెంట్ పీసెస్ సింబాలైజింగ్ 27 స్టార్స్. 27 చుక్కల్ని సింబలైజ్ చేయడానికి 27 డిఫరెంట్ పీసెస్ అనేటివి జడలో అమరుస్తారనమాట. 4 pieces on the head represent Chaturveda, a sun ornament and a moon ornament also form part of it.
సో ఈ 27 పీసెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 4 పీసెస్ అనేటివి హెడ్ మీద ఉంటాయి, దాన్ని చతుర్వేద అంటారు. సో దాంట్లోనే సన్ ఆర్నమెంట్ మరియు మూన్ ఆర్నమెంట్ కూడా ఉంటుంది. ఎట్ ద టెయిల్ ఆఫ్ ద జడ దేర్ ఆర్ 3 రౌండ్ బాల్స్ రిప్రజెంటింగ్ త్రిభువనాస్, 3 వరల్డ్స్. సో మీరు చూసుకున్నట్టయితే కుచ్చులు అంటారు కదా, జడ కుచ్చులు, దానికి 3 బాల్స్ అనేటివి ఉంటాయి అవునా. ఆ 3 బాల్స్ దేనికి రిప్రజెంట్ చేస్తాయి అని అంటే 3 వరల్డ్స్, త్రిలోకాలు అంటాం కదా, వాటిని రిప్రజెంట్ చేస్తాయి హిందూ ధర్మంలో. Again, another set of 3 smaller balls are hung under each big ball. సో 3 పెద్ద బాల్స్ అనేటివి ఉంటాయి, దాని కింద మళ్ళీ చిన్న చిన్న 3 బాల్స్ అనేటివి ఉంటాయి. సత్యభామ సింబాలిజైన్ పాకృతి ఈజ్ ఎ టిపికల్ క్యారెక్టర్ ఇన్ కూచిపూడి స్టైల్ వైల్ శ్రీకృష్ణ రిప్రజెంట్స్ పురుష్. సో సత్యభామ అభినయం అనేది కూచిపూడిలో టిపికల్ క్యారెక్టర్ అన్నమాట. శ్రీకృష్ణ క్యారెక్టర్ ఏమో పురుషులు చూసుకుంటారు. Satyabhama in Bhamakalapam renders all the 8 types of Nayikas of Indian aesthetics, Alankara Shastra. సో ఈ సత్యభామ ఏదైతే ఉందో 8 రకాల నాయికాస్ ని దీంట్లో అభినయించవచ్చు కాబట్టి ఇది చాలా టిపికల్ క్యారెక్టర్ అన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ కూచిపూడి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే భరతనాట్యం. భరతనాట్య శాస్త్ర అండ్ అభినవ దర్పణం ఆఫ్ నందికేశ్వర ఆర్ బేసిక్ గ్రంథాస్ ఆఫ్ భరతనాట్య. సో నందికేశ్వర అభినవ దర్పణ మరియు భరత్ నాట్య శాస్త్ర ఇవి రెండు కూడా బేసిక్ గ్రంథాలు అన్నమాట భరతనాట్యంకి. తంజావూర్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ భరతనాట్యం. సో తమిళనాడు తంజావూర్ అనేది భరతనాట్యకి బర్త్ ప్లేస్ కిందకి తీసుకోవచ్చు. భరతనాట్యం ఇస్ రిలేటెడ్ టు నట్టు ఫామ్, దట్ ఈస్ సోలో డాన్స్ ఫామ్. భరతనాట్యం అనేది నట్టు ఫామ్ అన్నమాట, సోలోగా డాన్స్ చేయాలి. ఇన్ దిస్ డాన్స్ ఫామ్ all the 4 forms of the dance gestures are given due importance. So ఈ భరతనాట్యంలో ఏవైతే 4 ఫార్మ్స్ ఉన్నాయో డాన్స్ గెస్చర్స్ అవన్నిటికి కూడా ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద భరతనాట్యం. సో ఇది ఇవాల్టి క్లాస్ లో మనం ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ నుంచి ఇండియన్ క్లాసికల్ డాన్స్ అనే టాపిక్ ని స్టార్ట్ చేసాము. అండ్ యాజ్ యూ నో మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ అనేటివి హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించిన లైక్ చేసేయండి. సో మనకి ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాం కాబట్టి ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.